మందకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వికలాంగుల సహకార సంస్థ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ కోకనుండారు అందే రాంబాబు డిమాండ్ చేశారు. మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ భవన్ ఆవరణలో నిర్వహించిన అలై బలై ప్రోగ్రాంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. క్షమాపణ చెప్పకపోతే మహిళా వికలాంగులతో కలిసి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం చైర్మన్ వీరయ్య విమర్శలు చేయడం దారుణమని అన్నారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ చైర్మన్ ఎల్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మీద చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసిస్తూ ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ క్షమాపణ చెప్పాలి. వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వెంటనే మీరు కూడా ఒకప్పుడు మందకృష్ణ గారు మొదలుపెట్టిన ఉద్యమ దీక్షల వల్లనే కదా పింఛన్లు వస్తాయి. మీరు కూడా బాధ్యులే కదా అందులో. మరి మీకు ఈరోజు ఎందుకు మందకృష్ణ గారిని విమర్శించి మాట్లాడుతున్నారు? మీరు ఒక పింఛన్ మాట్లాడిన మాటలు అది మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా? కృష్ణమాదిగని నువ్వు విమర్శించే అంత నాయకుడు అయినవా? ఒకరోజు 2007లోనే కృష్ణమాదిగ పెట్టిన మీటింగ్లకి నువ్వు అటెండ్ అయిన మనిషివి. నువ్వు ఈరోజు కృష్ణమాదిగ గురించి మాట్లాడుతున్నావు అంటే సిగ్గుచేటు. నువ్వు ఇది చైర్మన్ ఉండాలి. చైర్మన్ ఇంకొకసారి ఇట్లా మాట్లాడద్దు. 24 గంటల్లో గనక 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే మరి ఖచ్చితంగా మేము తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాం. చైర్మన్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి కూడా 2వ తారీఖులో పెన్షన్ ప్రకటించాలి. పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన సంఘటనలో పెన్షన్ పెంచకపోవడంతో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు సంవత్సరం కాలం గడుస్తున్నా కానీ పెన్షన్లు పెంచుతలేరనే ఉద్దేశం మీద ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు పెంచాలనే ప్రధానమైన డిమాండ్తో మందకృష్ణ మాదిగ గారు ఈరోజు వికలాంగుల సమాజం రోడ్ల మీదకి వచ్చి సగౌరవంగా గుర్తింపు గౌరవం వచ్చిందంటే కేవలం మందకృష్ణ మాదిగ పోరాటంతోనే వికలాంగుల